'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో పెద్దోడికి ఇంకా పెద్దరికం రాలేదు. అండ్ చిన్నోడికి ఇంకా చిన్నతనం పోలేదు. సరిపోయారిద్దరూను. పెద్దోడు కంప్యూటర్‌ని ఇలా కొట్టి కొట్టి ఆపరేట్ చేస్తాడు. చిన్నోడు చప్పట్లు కొట్టి కొట్టి కాఫీని ఇలా చేతిలోకి రప్పించుకుంటాడు. జీవితంలో పైకెళ్ళటం అంటే ఇదేరా. పెద్దోడు ప్రేమించిన అమ్మాయిని ఇలా పిలుస్తాడు. ఏయ్ మరి చిన్నోడు ప్రేమించిన అమ్మాయికి ఇలా చెవులు గుయ్యమనేలా చేస్తాడు. పెద్దోడు ఎంత హోప్‌లెస్ అంటే సీతకి ఈయన మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమా కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. అంత మొగులాగా నా పిల్లలకి తల్లి పిల్లలు వస్తే అమృతాంజలి రాసి చిన్న బుజ్జు కన్నా అయ్యేది రావు కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? So cute, he's so sweet, he's so handsome. కానీ ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒకే ఒక క్రైటీరియా అయితే ఉందండోయ్. సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. సీత, ఈయన ఇలా పేరు పెట్టి పిలుస్తాడు. ఆమె అలా పెళ్లిపీటలెక్కి ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఐ డోంట్ థింక్ సీత లవ్స్ పెద్దోడు. షీ లవ్స్ ది ఐడియా ఆఫ్ మ్యారింగ్ రేలంగి మామయ్య సన్. ఎందుకు అంటే తనకి వాళ్ళ మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ 3 నెలల వయసు ఉన్నప్పటి నుంచి వాళ్ళతోటే కదా పెరిగింది. అండ్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా తను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఆ ఇంట్లోనే వాళ్ళతో ఉండొచ్చు కదా, అందుకని. అండ్ చిన్నోడు ఈస్ దాట్ వన్ గాయ్ ఎవ్రీ గర్ల్స్ పేరెంట్స్ టెల్ హర్ టు స్టే అవే ఫ్రమ్. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలీదు. జీవితంలో పైకెళ్ళటం అంటే ఇదేరా. వాకిట్లో సిరిమల్లె చెట్టులో అందరికీ పేర్లున్నాయి. హీరోలు వాళ్ళ చెల్లికి తప్ప. పెద్ద కొడుకు ఈస్ పెద్దోడు, చిన్న కొడుకు ఈస్ చిన్నోడు. అండ్ ఇంట్లో అందరికంటే చిన్నదైన వాళ్ళ చెల్లి వచ్చేసి చిన్ని. పెద్దోడు ఇలా కంప్యూటర్‌ని కొట్టి కొట్టి వాడడానికి ఒక రీజన్ ఉంది. ఆయనకి జాబ్ చేయడమే ఇష్టం లేదు. ఈయనకి ఒకళ్ళ కింద పని చేయడం, వాళ్ళకి సార్, నమస్తే, గుడ్ మార్నింగ్ లాంటివి చెప్పడం నచ్చవనమాట. ఇలా ఉంటే తప్పేంటి? గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. పోనీ అలాగని ఏదైనా బిజినెస్ చేసి తనకి తనే బాస్‌గా ఉందామనుకుంటున్నాడా అంటే అబ్బే! అలాంటి ఆలోచనలే లేవు. పోనీ ఊరెళ్ళి వాళ్ళ తోటలు, పొలాలు చూసుకుంటాడా అంటే అస్సలు అలాంటి వాటిల పైన ఇంట్రెస్టే లేదు. జీవితంలో పైకెళ్ళటం అంటే ఇదేరా. కానీ కొడితే మాత్రం గట్టిగా కొట్టాలని మాత్రం సినిమాలో అంటుంటారు. గట్టిగా కొట్టాలి అనంటే కొట్టే ప్రయత్నం అయితే చెయ్యాలి కదండీ! నీకు అర్థమవుతుందా? పెద్దోడన్న కొన్నేళ్ళు జాబ్ చేశాడు. చిన్నోడికైతే అది కూడా లేదు. జీవితంలో పైకెళ్ళటం అంటే ఇదేరా. పాపం ఇలా హైదరాబాద్ రోడ్ల మీద 3 ఏళ్ల నుంచి డాన్స్ చేస్తున్నా ఈయనకి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అందుకని ఇలా ఫ్రెండ్స్ తోటి రోజంతా టైం పాస్ చేస్తూ, వచ్చిపోయే అమ్మాయిలకి బీటేస్తూ, కమెంట్ చేస్తూ ఉంటారు. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇంత సన్నగా ఉంది. ఈ అమ్మాయి నడుముని కమెంట్ చేశాడని ఈ అమ్మాయి తిడితే ఈయనేమంటారో తెలుసా? నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకుంటే నాకు మెమరీలు ఉండాలిగా. ముందు ఆవిడ మెమరీస్‌ని పక్కన పెట్టండి. మీరు గనక ఇలానే కంటిన్యూ అయితే 60 ఏళ్ళు వచ్చాక, అరే 30 ఏళ్ల క్రితం నేను గనక కెరియర్ మీద ఫోకస్ చేసుంటే లైఫ్ బావుండేది అని ఏడుస్తారు. అప్పుడు మీరంటున్న ఈ మెమరీసే నైట్‌మేర్స్ అవుతాయి. నీకు అర్థమవుతుందా? కానీ ఇలా ఉన్న చిన్నోడిని కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. బికాస్ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. జీవితంలో పైకెళ్ళటం అంటే ఇదేరా. కానీ చిన్నోడు ఈమెని రిజెక్ట్ చేస్తాడు. బికాస్ హీ వాంట్స్ అ కొత్త జాతి అమ్మాయి. దెన్ హీ మీట్స్ ది కొత్త జాతి అమ్మాయి గీతక్క. బట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గీతక్క ఎయిదర్. అందుకనే తనకి ఫోన్ చేయడు. అండ్ తను ఫోన్ చేస్తే ఇలా చెవులు గుయ్యమనేలా చేస్తాడు. అంతేకాదు వేరే అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి లైన్ వేయడం కోసం ఈమె ఫోన్ పక్కన కూడా పెడతాడు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్లేవురా నీలా. సీతక్కకి తనకు కాబోయే హస్బెండ్ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా గీతక్కకి మాత్రం బోల్డ్ అన్ని ఉన్నాయి. 6 ఫీట్ ఉంటాడా, 7 స్టెప్స్ వేస్తాడా అని పాట కూడా రాసింది. కానీ 6 ఫీట్ తప్ప ఏ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయని చిన్నోడిని లవ్ చేసింది. బికాస్ So cute, he's so sweet, he's so handsome. అట్లుంటది మనతోని. చిన్ని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకి ఒక్క డైలాగ్ కూడా లేదు. హర్ క్యారెక్టర్ ఎగ్జిస్ట్ సో దాట్ విజయవాడోళ్ళు కెన్ బ్రింగ్ సంబంధం ఫర్ హర్ అండ్ కాస్ అ రిఫ్ట్ బిట్వీన్ పెద్దోడు అండ్ చిన్నోడు. అండ్ దెప్పుఫై పెద్దోడు ఫర్ ఇట్ అండ్ కాస్ రిఫ్ట్ 2 అండ్ రిఫ్ట్ 3 బిట్వీన్ పెద్దోడు అండ్ చిన్నోడు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే మూవీ రిలేటెడ్ న్యూస్ ఇష్టమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి.